కృపను బట్టి, ప్రేమను బట్టి మనము మొదటి వర్తమానంలో మాట్లాడుకున్నాం. అయితే చూడండి, మనము మొదటి వర్తమానంలో విన్న మాటలు మనం నేర్చుకున్నది ఏంటిదంటే, మనము లోకానికి ఎలా ఉన్నామంట? వెలుగై ఉన్నామని మాటలు మనం నేర్చుకున్నాం. ఈ వెలుగై అనే మాటల్లో మనము ముగ్గురు గురించి మనం నేర్చుకున్నాం. ఎవరి గురించి చెప్పండి? ఎవరిని వెలిగించారో వారి ద్వారా మనం ఎవరమో వెలిగినామో అనుకుంటున్నామో చెప్పండి. దేవుడు ఎవరిని వెలిగించాడు? యేసుక్రీస్తుని వెలిగించాడు. యేసుక్రీస్తు ద్వారా మనము వెలుగులమని అనుకుంటున్నామే, కానీ మరి వెలుగులో ఉన్నామో లేదో అని కూడా మనము పరిశీలన చేసుకోవాలి అందరము కూడా. ఎందుకు అంటే మనము పేర్లకు మాత్రమే క్రైస్తవ్యం అంటున్నాం, కానీ నిజమైన క్రైస్తవ్యము అంటే ఏంటిది? అసలు దేవుని విశ్వసించడానికి గల కారణం ఏంటిది? ఈ లోకంలో నీ పుట్టుకకు గల కారణం ఏంటిదని ఎన్నడూ కూడా మనం ఆలోచన చేయం. పుట్టాము, పెరిగాము, మళ్ళీ ఏమవుతుంది? వివాహము, పిల్లలు, ఈ సంసార జీవితం అనేది మనకు ముగిస్తూనే ఉంటుంది. కానీ నీ జీవితంలో దేవునికి ఇచ్చే విలువెంత? నీ జీవిత విలువెంత అనేది ఎన్నడైనా మీరు తూకం వేసుకున్నారా? మన జీవితం విలువ ఎంత అనేది ఒక్కసారి మనం తూకం వేసుకున్నామా? వేసుకోలేదు. మనము ఒకరోజు పనికి వెళితే ఆ పనికి పడ్డ కూలి ఎంతో మనం లెక్కలు వేసుకుంటాం కదా. లేకపోతే జోకుడికి వెళితే కిలకి ఎంత అని ఒక రేటును మాట్లాడుకుంటాం కదా. లేదా ఒక గుత్తకు వెళ్ళాం అనుకోండి, ఒక గుత్తకు మాట్లాడుకుంటే ఎకరానికి ఎంత అనేది అమౌంట్ మాట్లాడుకుంటాం, డబ్బులు మాట్లాడుకుంటాం. లేదా దానికి సంబంధించిన ఆ పనికి కావాల్సినవి వస్తువులు కానీ మాట్లాడుకోగలుగుతాం. కానీ క్రైస్తవ్యంలో దేవుని విశ్వసించిన తర్వాత మనము నా విలువ ఎంత, నేను దేవునిలో ఎంత విలువ కలిగి ఉన్నానని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? చేయలేదు. మరి దేవుడి దగ్గర మన విలువ ఎంత ఉందో ఎన్నడైనా చూసామా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా మనల్ని గమనిస్తున్నాడా? ఆయన దృష్టిలో నా విలువ ఎంత ఉంది, నా స్థానం ఎంత ఉంది, నాకు తూకము అంటే నాకు విలువ ఎంత కట్టిస్తాడు అన్న ఆలోచన ఎన్నడన్నా చేశామా? అంటే ఏ పనికి తగ్గట్టు ఆ పని విలువ ఉంటుంది కదా. దానికి ఒక రేటు ఉంటుంది, దానికి ఒక కొలత ఉంటుంది, కొలమానం ఉంటుంది, ప్రతిదానికి ఒక సందర్భము ఉంటుంది. కానీ ఈ క్రైస్తవ జీవితంలో నీ విలువెంత అనేది ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? మొదటి వర్తమానం మనం విన్నాం కదా. నీ సాక్ష్యం ఎడ బాగుండాలి? ముందుగా నీ ఇంట్లో బాగుండాలి, నీ భర్త దగ్గర బాగుండాలి, నీ భార్య దగ్గర బాగుండాలి, నీ పిల్లల దగ్గర బాగుండాలి, నీ అత్తమామల దగ్గర నీ సాక్ష్యము బాగుండాలి, మీ అమ్మ నాయన కాడ నీ సాక్ష్యము బాగుండాలి. అప్పుడు నీకు మర్యాద ఇవ్వటం జరుగుతుంది. లోకములోకి వచ్చి నువ్వు ఏ మాటలు చెప్పినా అవి వినటానికి వారు ఏమవుతారు? ఆసక్తి చూపిస్తారు. కానీ మనం ముందుగా పోగొట్టుకునేది ఏంటి అంటే మన ఇంట్లోనే. చాలామంది బైబిల్లో చూస్తుంటాం, చాలామంది పేర్లు వింటుంటాం మనం. పౌలు గారు ఇలా చేశారు, పేతురు గారు ఇలా చేశారు కదా. ఈ స్త్రీ ఇలా చేసింది, ఈ స్త్రీ ఇలా చేసింది అని చాలా మంది గురించి మాట్లాడుకుంటాము. కానీ నేను దేవుని కోసం ఏమి చేశానని ఎన్నడూ కూడా ఆలోచన చెయ్యను. నేను నా సంఘములో నా పేరు ప్రకటించడానికి, క్రీస్తు దగ్గర నా పేరు వినబడటానికి నేను క్రీస్తు కోసం ఏం చేశాను, సంఘం కోసం ఏం చేశాను, దేవుని కోసం నేను ఏం చేశాను అని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేశామండి? చేయలేదు. ఆ వ్యక్తి ఇలా చేశాడు, ఈ వ్యక్తి ఇలా చేశాడు అని మాట్లాడుకుంటామే కానీ నేను నా దేవుడికి నేనేం చేశాను? నువ్వు ఏమి చేయకపోయినా దేవుడు ప్రతిదీ కూడా నీకు ఇస్తాడు. నువ్వు ఏమి కోరుకుంటావో, నీకు ఏమి అవసరతలు ఉన్నాయో, నీకు ఏమి అక్కరలు ఉన్నాయో దేవుడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. ఏ సమయానికి ఏమి రావాలనో నీకు దేవుడు ఇస్తాడు. కానీ దేవుని కోసం నువ్వేం చేస్తావని ఆలోచన ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకోవాలి.
నేను దేవుని కోసం ఏం చేశాను, నేను సంఘం కోసం ఏం చేశాను, నేను క్రీస్తు కోసం ఏం చేశాను. క్రీస్తు నీ కోసం ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. నువ్వేం చేశావు? ఏమీ చేయలేదు. అందుకే ఒక మాట చెప్తాడు, క్రీస్తుని మనం ఎంత దూషించినా దానికి క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే దానికి క్షమాపణ ఉండదు. అందుకే ప్రపంచాన్ని ఏళ్ళ చాలామంది వ్యక్తుల్ని మనం చూస్తుంటాం కదా. ఎన్టీ రామారావుని చూసాం, వైఎస్ఆర్ని చూసాం కదా. మరి ఈ రాష్ట్రాన్ని పాలించారా లేదా? కేసీఆర్ని కూడా చూసాం, పాలించారా లేదా? ఆయన మీకు తెలుసు, కానీ మీరు ఆయనకు తెలియదు. ఎందుకని అలా? ఎందుకని అలా చెప్పండి కదా. ఎన్టీ రామారావు చాలా మందికి తెలుసు, ప్రపంచానికి చాలా మందికి తెలుసు. మరి మనము ఈ లోకంలో పుట్టింది మొదలుకొని మనం ఏం చేస్తామంటే, మన కుమారులు కానీ ఏం చేస్తాం, నాకంటే ఎక్కువగా బ్రతకాలనే కోరుకుంటాం. అంతేనే కదా? అంతేనే కదా? తండ్రి ఎలా బతికాడో, తల్లి ఎలా బతికిందో, వారికన్నా మంచిగా బ్రతకాలని వారి జీవితాల గురించి మనం ప్రతి నిమిషము కూడా దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాం కదా. ఈ ప్రపంచాన్ని ఏలిన అలెగ్జాండర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తన జీవితంలో తన తండ్రి కంటే మించిపోయాడు. తన 13వ సంవత్సరం నుంచి ఆయన బ్రతికిందే 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు వారి జీవితం అంతా కూడా యుద్ధములోనే సాగిపోయింది. ఆయన యుద్ధము చేసుడులోనే, ఆయనకి ఎదురు తిరిగేవారు ఎవరు కూడా లేరు, ఆయన ఎదిరించేవారు ఎవరు కూడా లేదు. మన దేశంలో కూడా పంజాబ్ వరకు ఆయన పాలించినారు కదా సిస్టర్, అంతేనా కదా? అంటే చూడండి, ఈ అలెగ్జాండర్ తను జీవిత సత్యము తెలుసుకుంది ఎప్పుడు అంటే, తనను మరణమయ్యే ముందు తెలుసుకున్నాడు. మనం కూడా ఏం ప్రయాసపడతాము అంటే, ఆదివారం దినము మందిరానికి పోకపోతే ఏమవుతుంది, పనికి పోతే 500 రూపాయలు వస్తాయి కదా, నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ జీవితం అనేది నీకు తృప్తిని ఎప్పుడు కలిగిస్తుంది చెప్పండి? నీకు సంపాదన మీద ఆలోచన లేని రోజు ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. ఈరోజు నేను తృప్తిగా ఉన్నాను, నాకు రూపాయలు లేకపోయినా పర్వాలేదు, నేను మనశ్శాంతిగా నేను ఉన్నాను అని మంచం మీద వండుకున్న ముసలామని అడిగితే కూడా ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఈ నెల పింఛన్ రాలేదయ్యా అంటుంది. అంటదా లేదా? అంటే ధనం అనేది నువ్వు మరణమైపోయినా, మరణానికి చేరువగా ఉన్న ధనము నిన్ను వదిలిపెట్టదు. దాని మీద ఉన్న ఆశ చావదు. నువ్వు చనిపోతావు, అయినా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ఎల్ఐసి పేరుల గురించే మాట్లాడతారు. నువ్వు ఎక్కడెక్కడ అప్పులు ఇచ్చావో మాట్లాడతారు కదా. ఆ కాగితాలు ఎడబెట్టిందో మాకు చెప్పలేదని మాట్లాడతారు. కానీ ఇంతకాలము మా కోసము కష్టపడింది, తను తిన్నా తినకపోయినా ఈ ఆస్తులు కూడబెట్టింది నా కోసమే కదా అని తన కుమారుడు కానీ కుమార్తె కానీ, ఎన్నడైనా నా కోసం కష్టపడ్డావు అమ్మ అని ఒక్క కుమారుడన్నా అన్నాడేమో ఆలోచన చేయండి. మనం కుమారుల కోసం ఆలోచన చేస్తాం, వాడు ఎలా బ్రతుకుతాడో, వాడి జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తామే కానీ మన గురించి కుమారుడు ఆలోచన చేస్తాడా? చేయడు. కానీ మనం ఏం చేస్తాము చెప్పండి? తినము కదా, సమయానికి ప్రార్థనకు రాము కదా, తోడబుట్టిన వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం ఆస్తుల గురించి, సంపాదన గురించి. మరి నువ్వు వెళ్ళే రోజు ఏం తీసుకెళ్తావు? అలెగ్జాండర్ కూడా తను సంపాదించిన సంపాదన, తన జీవిత కాలం అంతా కూడా యుద్ధాలే చేశాడు. తను ఎంతో ధనం కూడా పెట్టుకున్నాడు, ఎన్నో నగలు కూడా పెట్టుకున్నాడు. జీవిత సత్యానికి వస్తాకనే ఆయన 3 మాటలు చెబుతూ తన జీవితాన్ని ముగించుకున్నాడు. రాజు తనకు ఏ కొదవ లేదు కదా, ఏ విషయంలో కూడా తనకు తగ్గేది ఏది కూడా లేదు. ఏది కావాలంటే అది తన ముందడికి వచ్చి నిలబడుతుంది. కానీ మనము కూడా ఏది కావాలంటే అది తెచ్చుకుంటాం. కానీ దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నాం చూసావా?
దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం, అది మనకు గుర్తు రావటం లేదు. సంపాదన కోసమే ఏం చేస్తున్నాం, మనం పరుగులు తీస్తున్నాం. కానీ నీ జీవితం ఏదో ఒక రోజు ఆగవలసిందని గుర్తుపెట్టుకో కదా. ఆగినప్పుడు నీ ధనం ఏమవుతుంది, నువ్వు సంపాదించిన ఈ సంపాదన అంతా ఏమవుతుంది, ఆలోచన చేసుకోండి. అందుకని దేవునికి ఇచ్చే సమయం ఎప్పుడైనా దేవునికి ఇవ్వండి. ఆ మాట చెప్తా ఉంటాడు లోకస్ వార్తలు, ఆకాశ పక్షులు ఎవరు పోషిస్తున్నారండి కదా, అవి విత్తుతాయా కదా, కోస్తాయా, వాటి సమృద్ధిగా బ్రతకట్లేవా? అందుకే లోకంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవులు మనం ఎంత కష్టపడ్డా ఏమని చెప్తుంటారంటే, నెమలి నాట్యానికి ఉన్న విలువ గాడిదకి విలువ లేదంట కదా. మరి గాడిదకు విలువ ఇచ్చారండి, యేసుక్రీస్తు వారు ఇచ్చారా లేదా? లోకం చూస్తే అలా ఉంటుంది. లోకం ఎలా అంటే, నెమలి నాట్యం వేస్తే దానికి చాలా విలువ కడతారు, దాన్ని ఎంతో అందంగా చూస్తారు, దాని గురించి చాలా విధాలుగా మాట్లాడతారు. కానీ గాడిద చేసే కష్టము నెమలి చేస్తుందా? నెమలి ఏం చేస్తుందండి, ఓన్లీ నాట్యం మాత్రమే చేస్తుంది దానికి కదా. దాన్ని చూసి మనం ఆనందపడతాం, దాన్ని చూసి సంతోషపడతాం. లోకపరమైన జీవితం కూడా అంతే. లోకపరంగా మాట్లాడే వారు కూడా అదే విధంగా మాట్లాడతారు, నెమలిలాగానే మాట్లాడతారు, నెమలి నాట్యం వేసినట్టుగానే మాట్లాడతారు. కానీ నీ జీవితం అంతా కూడా నువ్వేం చేయాలి, గాడిద లెక్క కష్టం చేస్తేనే నీ దగ్గరికి నువ్వు అనుకున్నది వస్తుంది. దేవుడు నువ్వు గాడిద లెక్క కష్టపడితేనే నీకు ప్రతిఫలం దక్కుతుంది. అంతేగాని నెమలి లెక్క లోకపరమైన మాటలు మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి వస్తే నీది ఇది పోతుంది అది పోతుందని లోకపరమైన మాటలు మాట్లాడతారు చూసావా చాలామంది, అది మీరు నమ్మకండి. అందుకని ఆ నెమలికి లోకపరంగా దానికి విలువ కడతారు, గాడిదని లెక్క చేయరు. కానీ మన క్రీస్తు దానికి విలువించాడు, ఏ నెమలిని కూడా లెక్క చేయలేదు. ఆయన దాని మీద కూర్చున్నాడు, దానికి విలువ పెరిగింది. అంటే మన కష్టానికి ఫలితం ఇస్తారండి, క్రీస్తు వారు మాత్రమే ఇస్తాడు. నువ్వు కష్టపడితే దాని విలువ కనుగొనే వారు ఎవరు? దేవుడే కనిపెడతాడు. అంతేగా నేను కష్టం చేస్తున్నాను కదా, నా కష్టానికి ప్రతిఫలం లేదు అని ఎప్పుడు కూడా అనుకోకండి. మనం ఈరోజు గింజలు వేసొచ్చాం, వాన కోసం ఎదురు చూస్తున్నారా లేదా? గింజలు వేయని వారు వాన కోసం ఎదురు చూస్తున్నారు, గింజలు వేసిన వారు కూడా వాన కోసమే ఎదురు చూస్తున్నారు. లోకపరంగా చూసుకుంటే చాలా విధాలుగా మాట్లాడుకోవడం చూస్తుంటాం. ఎవడో చచ్చాడంటే వాడిని మొలదారం తెప్పలేదంట అని ఇంకేదో మాటలు చెప్పారు లోకపరంగా. దానికి వర్షానికి ఏమైనా సంబంధం ఉందా అండి? మొలదారమే కట్టుకోం మేము మొన్నటి దాకా. అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అందుకే లోకపరమైన మాటలు చాలా మధురంగా ఉంటాయి, చూడదగితే ఎలా ఉంటుందంటే అందంగా కనపడతాయి. వాటిని వింటూ ఉంటే చాలా గంటల కొద్దీ వినాలనిపిస్తుంది. దేవుడు మాటలు కూర్చోండి, ఒక అర్ధగంట కూర్చుంటే అమ్మా నాకు ఇంటికి టైం అయిపోయింది వెళ్తా అంటే. ఇరుగు పొరుగు గారి గురించి మాట్లాడండి, నీకు సాయంత్రం అయినా నైట్ అయినా భర్త ఉన్న సంగతి మర్చిపోతావు, పొయ్యి మీద అన్నం పెట్టిన సంగతి మర్చిపోతావు, అంత మాయలో పడిపోతావు. అంటే లోకపరమైన మాటలు అంత తీపికరంగా ఉంటాయి. దేవుని మాటలు అంటే మీకు సమయం గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తాడు, ఇంటికాడ వంటలు గుర్తొస్తాయి, అన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రం ఎలా చూస్తామంటే సమయముగానే చూస్తాం, టయానిగానే చూస్తాం. కానీ లోకపరమైన ముచ్చట్లకు చూస్తామా? ఆ సీరియల్ చూస్తారు కదా, ఎట్లా చూస్తారంటే ఇంత పప్పు మారిపోయినా ఆ ముక్కలకు వాసన రాదు, అంత వీక్షించి చూస్తారు. మరి అందులో ఏముంటుందంటే అన్నీ కూడా ఎలా ఉంటాయండి? మళ్ళీ అందులో ఎలా ఉంటాయంటే ఒకరికొకరు పడదు, కానీ భర్తను మాత్రం మంచిగా ప్రేమతో గౌరవిస్తారు, అత్తను ప్రేమతో మాత్రమే గౌరవిస్తారు. మరి అలానన్నా మనం బ్రతుకుతున్నావా అంటే అలా కూడా లేదు. మనకి వాటిలో ఏదైనా చూసి నేర్చుకుంటున్నావా అంటే ఆ పిలుపులోనన్నా ఉన్నది అంటే అది కూడా మనకు
లేదు. అంటే మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అలెగ్జాండర్ కూడా తను ఎంతో సంపాదించాడు. తన సంపాదన, తన జీవిత కాలం అంతయు ఆ 33 సంవత్సరాలకే తను మరణానికి సిద్ధమయ్యాడు, మరణమై పోయాడు. తన జీవిత కాలం అంతయు సంపాదన కోసమే యుద్ధాలు చేయటము, రాజ్యమును స్వతంత్రించుకోవటము, ఆడ ఉన్న ధనము అంతా కూడా తను తీసుకోవటం. ఈ లోకానికి ఒక్కనే విజేతను ఉండాలి అనుకున్నాడు. ఈ లోకాన్ని నేను ఒక్కనే గెలాలనుకున్నాడు. కానీ ఆయన జీవితంలో తెలుసుకున్న 3 విషయాలు మాత్రము చనిపోయే ముందు తన దగ్గర ఉన్న దాసులందరికీ కూడా చెప్పడం చూస్తూ ఉంటాం. అందుకని మనకు కూడా ఎలా జీవించాలి అంటే ఒకసారి చూసుకుందామా? లూకా సువార్తలో ఒక మాట చూస్తుంటాము. ఈ కానుకలు అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాయని చెప్పండి. యేసుక్రీస్తు ఉన్నప్పటి నుంచి వేసారా, లేకపోతే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాయా? కదా. ఒకసారి చూడండి, లూకా సువార్తలో 12వ మార్కు సువార్త చూడండి ఒకసారి. ఫస్ట్గా మొదటిగా 12వ అధ్యాయం 41వ వచనము. ఆయన కానుక పెట్టేదిలో కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ఏమి ఇస్తున్నా చూశాడట? ధనవంతులైన వారు అనేకులు అందులో అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసనని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇక్కడ చాలా మంది, ఇప్పుడు మన సంఘంలో కూర్చున్నట్టుగా చాలా మంది కూర్చొని ఉన్నారు. చాలా ధనవంతులు వచ్చారు, వారికి ఉన్నది కలిగింది వేస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా కానుకలు వేస్తాం కదా, వేస్తావా లేదా? కానుకలు అనేది దేనికోసం అంటే చెప్పండి. మీరెందుకు కానుకలు పెట్టారు? దేవుని సేవలో వాడబడటానికి, లేకపోతే పాస్టర్ జేబులు నింపుకోవడానికా? చెప్పండి. దేవుని సంఘములో ఏ పని జరగటానికైనా తల వంతు సహాయం మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా చాలా మంది వేశారంట. మరి వేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా డబ్బులు వేసి ఉంటారు కదా. ఒకరు 500 వేయచ్చు, ఒకరు 1000 రూపాయలు వేయచ్చు, ఒకరు 2000 వేయచ్చు, ఒకరు 3000 వేయచ్చు. కానీ యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఏమని చెప్తున్నాడో మళ్ళొకసారి చదవండి. వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని ఆ శిష్యులతో ఆ మాట చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం ఏంటి అంటే, ఆ బీద విధవరాలు తన కాడ ఉన్నది ఎంత అండి? 2 కాసులు. మన లెక్కలో చూసుకుంటే 2 రూపాయలు అనుకుందాం కదా. వేరే వాళ్ళు 10 రూపాయలు కూడా వేశారు కదా. వేరే వాళ్ళు ఆడ 50 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళు వేసే అంతగా వాళ్ళు వేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు గమనిస్తున్నది ఏంటి అంటే, ఏం గమనిస్తున్నాడు అంటే, చేతులు గమనిస్తున్నాడా? ఏం గమనిస్తున్నాడు? హృదయాన్ని గమనిస్తున్నాడు. ఆ పేద విధవరాలు ఆలోచన చేసుకోవచ్చు. ఈ 2 రూపాయలు ఈ రోజు వరకే నాకున్నాయి, పూట వరకే. ఈ రోజు ఈ 2 రూపాయలతో తింటే ఈ రోజు బ్రతుకుతాను నేను. రేపటి గురించి తను ఆలోచన చేయలేదు కదా. చేసిందంటారా? మనం ఏం చేస్తామంటే, దేవుని పని నిమిత్తం అయితే ఆలోచన చేస్తాం. ఇది నా కొడుకు ఉండాలి, ఇది నా కోడలకు ఉండాలి, ఇది నా కూతురుకు ఉండాలి కదా. వాని కొడుకులకు ఆ విధంగా ఉండాలని మనం ఆలోచన చేస్తాం. చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ స్త్రీ ఆలోచించిన విధానం ఏంటి అంటే, నాకు ఈ పూటకు అన్నం లేకపోయినా పర్వాలేదు, ఆకాశ పక్షులు దేవుడు పోషిస్తలేడా? నన్ను కూడా పోషిస్తాడు. ఈ దినం ఈ క్షణం నేను బ్రతికినంత కాలం ఉంటే చాలు, ఈ క్షణమే నాది అనుకుంది. ఈ క్షణం వరకు నన్ను ప్రాణములతో దేవుడు నన్ను ఉంచాడు కాబట్టి నా దగ్గర ఉన్న ఈ ధనాన్ని నేను వేస్తాను. ఇక గంట తర్వాత ఏం సంభవిస్తుందో తనకు తెలియదు, మనకు తెలుసునా? తెలియదు కదా.
అంటే దేవుడిపై విశ్వాసము అంత గట్టిగా ఉంది కాబట్టి తన కాడ ఉన్న ఆ 2 కాసులు తీసి కానుకలు వేయటం మనం చూస్తాం. చూసినప్పుడు యేసు గారు అది గమనిస్తే మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది చాలా రకాలుగా వేశారయ్యా, కానీ ఆమెకున్న సమస్తాన్ని ఏం చేసింది? ఆడ కానుకలు వేసి. సమస్తాన్ని అంటే తన కాడికి ఏమీ లేదని అర్థం. తన దగ్గర ఏమీ లేదు కదా. ఆ సాయంత్రానికి ఎలా ఆలోచించాలో కూడా తనకు తెలియదు. ఆ సాయంత్రానికి ఆ ఫుడ్ ఎలా వస్తుందో కూడా తను ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడు పోషిస్తాడని. ఆకాశ పక్షిని పోషిస్తున్నాడు కదా, సమస్త జీవరాశుల్ని దేవుడు పోషిస్తున్నాడు కదా, నన్ను పోషించాడా, నన్ను కన్నవాడు పోషించాడా అని ఆలోచన ఆ స్త్రీ చేసింది. కాబట్టి తన దగ్గర ఉన్నంత కూడా దేవుని కార్యానికి వాడబడాలి, దేవుని పని నిమిత్తం వాడబడాలని తన కాడ ఉన్న ఆ 2 కాసులు చేసి వేయటం మనము చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఆలోచన చేస్తామంటే, మన దగ్గర కొంత ఉందనుకో, ఓ 10 రూపాయలు ఉందనుకో, చిల్లర మార్చి మరీ చేస్తాం. ఇక్కడ ధనం గురించి కాదండి, ముఖ్యంగా మన హృదయ ఆలోచనలు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎంత వేస్తారని కాదు, నువ్వు సమృద్ధిగా దేవుళ్ళు ఉంటున్నావా లేదా, రేపటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రేపు ఏమి తిందో ఏం తాగుదో అని ఆలోచన చేసేవారు చాలా మంది ఉన్నారు. దాని గురించి ఆలోచన చేయకండి. అందుకంటాడు ఒక సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, రేపేమో తిందుమో ఏమి త్రాగుదామో అని ఆలోచన చేస్తూ ఉంటారు. రేపు ఏం కట్టుకోవాలి బట్టలు అని ఆలోచన చేస్తా కదా. అందుకని అక్కడ వేసిన డబ్బుల గురించి ఆలోచన చేస్తలేము. తనకున్న విశ్వాసాన్ని వెల్లడిస్తున్నాడు యేసు ప్రభు గారు. తనకున్న సమస్తాన్ని నా కోసం వేసిందయ్యా, ఈ కార్య నిమిత్తమే వేసింది. మనం ఎవరన్నా ఉన్నామండి అలా? ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ధనం వేసినట్టుగా చూస్తుంటాం, కానీ అనేకులు అందరూ ఆ గల్లపెట్టిలో ధనం వేసినట్టుగా చూస్తారు. అందరి పేరు రాయకుండా ఈ బీద విధురాల పేరు రాయడానికి గల కారణం ఏంటిది? తన జీవించిన విధానం అలా ఉంది. కాబట్టికే ఈ లేఖనం ఈరోజు ఆమె గురించి మాట్లాడుకోవడం చూస్తున్నాం. మనం బ్రతుకుతామండి, 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి బ్రతుకుతాం. ఏ రోజు చనిపోతామో తెలియదు. కానీ నీ సంపాదన నీతో వస్తుందని నువ్వు గ్యారంటీగా రాసించగలుగుతావా? నువ్వు సంపాదించిన సంపాదన నీతో వస్తుందని రాసిస్తావా? ఇక్కడ అలెగ్జాండర్ కూడా చనిపోయే ముందు ఆయన చెప్పిన ఈ 3 మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటాడంటే, నా శవపెట్టిక, చనిపోయే ముందు ఆయన 3 కోరికలు కోరుకుంటాడండి. ఏం కోరుకుంటాడంటే, నా శవపెట్టిక వైఖరి మాత్రమే చేయాలి. నిజానికి ఏ వైద్యుడు తనకున్న రోగాన్ని బాగు చేయలేడు. తనకున్న ధనమంతా ఇచ్చినా తన రోగాన్ని బాగు చేయలేదంట. తన రోగాన్ని బాగు చేయలేడు. మనకు ధనం ఉంది కదా, బాగు కాని రోగం వచ్చినప్పుడు ఏ వైద్యుడు నిన్ను బాగు చేస్తాడండి? ఆ రోగాన్ని బాగు చేయలేడయ్యా. చాలా మంది వైద్యులు వచ్చారు, నా దగ్గర ఎంతో ధనం ఉంది, ఈ రాజ్యాలంటే కూడా నేను గెలిచాను కదా, ఇంత ధనం ఉంది, ఈ ధనమంతా తీసుకుని నన్ను బాగు చేయమంటే బాగు చేయలేకపోయారు. చివరికి నేను అనుకున్నాను, నేను ఒకరోజు చనిపోవలసిన వాడిని. ఏ వైద్యులు కానీ ప్రాణాన్ని ఆపరు. ఎంత ధనం ఉన్నా ఈ ప్రాణాన్ని నిలబెట్టలేరు అని నేను తెలుసుకున్నాను అని మొదటి మాట అలా చూస్తూ ఉంటాం మనం. ఆ 2వ మాట ఏం చెప్తాడంటే చూడండి, అదే విధంగా చెప్తాడు. ఏమంటాడంటే, నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు, ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకేనంట. ఆ వైద్యం చేసినా మనకు ఎంతవరకు చేస్తారండి? నువ్వు చనిపోయేంత వరకు నీతో బిల్లులు కట్టిస్తూనే ఉంటారు కదా. అది 5 లక్షలు అవుతుందా, 10 లక్షలు అవుతుందా, 20 లక్షలు అవుతుందా? నువ్వు చనిపోయినా కానీ ఏం చేస్తారండి? ఆ ధనమంతా ఆ డాక్టర్లు తీసుకున్న దాకా నీ శవాన్ని నీకు అప్పచెప్పారు. చెప్తారా? కొస ఊపిరి ఉందంటారు. ఈ రోజులలో చాలా మంది చనిపోయినా కానీ తన శవము ఆడ ఉండంగా కానీ శవం ఇస్తే డబ్బులు ఇస్తారో ఇయ్యరో అని చనిపోలేదని చెప్పి తన డబ్బులన్నీ కట్టించుకొని తర్వాత చనిపోయాడయ్యా, తీసుకెళ్ళండి, మా ప్రయత్నం మేము చేశాం అని చెప్పే డాక్టర్లను చాలా మందిని చూస్తున్నాం. ఆయన ఆలోచించిన విధానం అదే. ఎంతమంది వైద్యులున్నా నేను వల్లకాడికి పోయేంత వరకే, నన్ను కాపాడుతారు, కాపాడిన తర్వాత ఎట్లనైనా నేను వల్లకాడికి వెళ్ళవలసిన వాడిమే. తన ఆలోచన జీవితం అంతా కూడా చివరి వరకు వచ్చినప్పుడు
మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాం కదా, మన కుమారుల కోసము కుమార్తెల కోసము వారికి ఏదైనా నేను సంపాదించి పెట్టాలి అని ఆరాటపడుకుంటూ దేవునికి ఇచ్చే సమయాన్నంతా దొంగిలిస్తూ పరుగులు తీస్తున్నా. నీ సంపాదన ఎక్కడికి అంటే ఆలోచన చేయండి, ఎంతవరకు అంటే నువ్వు కాడిపోయేంత వరకే. నువ్వు జీవిత కాలం అంతయు నీ సంపాదన కోసమే ఆశపడతావు. కానీ నీ సంపాదన ఎవరి కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఇక్కడ కూడా ఆయన ఈ వైద్యులందరూ అందరూ ఉన్నది ఎంతవరకు అంటే వల్లకాటి వరకే అని ఆయన మొదటి మాటగా చెప్తూ ఉంటాడు. అదే రెండో మాట ఆయన ఏమని చెప్తాడంటే ఆయన కోరికలన్నీ కూడా ఆయన ఎలా పాలించాడంటే, ఆ సింహం ఎలా పాలిస్తుందండి అడవిని. సింహానికి ఏమన్నా అడవికి రాజు ఎవరండి? సింహమే కదా. ఆయనకి ఎదురు తిరిగేవారు ఒక్కరు కూడా లేడంట. ఆయన పాలించినప్పుడు, ఆయన యుద్ధం చేసేటప్పుడు ఆయనకి ఎదురు తిరిగేవారు ఒక్కరు కూడా లేరు. అంత బలశాలిగా ఉండి మనం పోయిన వారం మెసేజ్ చెప్పుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందా? ఎవరి గురించి చెప్పుకున్నామండి? సంసోన్ గురించి చెప్పుకున్నాం. ఆయన దవడ ఎముకతోటి 1000 మందిని చంపడం చూస్తాం. ఇంత బలశాలిగా ఈయన యుద్ధ వీరుడిగా ఉండేవాడు. ఈ ప్రపంచాన్ని నేను వేలాలని ఈయనకు సింహం వలన నేను ఈ లోకాన్ని పాలించాను, కానీ అదేమైపోయింది? ఏమి కూడా నేను పట్టుకోలేకపోతున్నానని చెప్పి మూడో మాట చెప్తూ, నా సమాధి పెట్టెలో నన్ను పెట్టినప్పుడు ఆ ధనమంతా ఉంటుంది చూసావా, నన్ను ఎక్కడ పాతి పెడతానికి వెళ్తారో ఆ దారి పొడుగుతున్నంత ఆ ధనాన్ని, ఆ నగల్ని, ఆ బంగారం అంతా కూడా పరసండి అని చెప్పి రెండో మాట చెప్తా ఉంటాడు. మూడో మాట, నా 2 చేతుల్ని బయటికి పెట్టి నన్ను పూర్తి చేయడం చెప్తాడు. ఎందుకు ఆ మాట చెప్తాడండి? నేను ఇంతకాలము యుద్ధము చేసి ధనాన్ని సంపాదించాను, నేను ఏమి కూడా ఎప్పుడున్నాడు. మనము కూడా అంతే. దేవుడి సమయాన్ని దొంగిలించి నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావేమో, కానీ నీకు రేపటి దినము మనము మరణమైపోయిన తర్వాత నీ చేతులకున్న గాజులు కూడా నీతో ఉంచరు, నీ మొక్కుకున్న మొక్కుపుల కూడా ఉంచరు. ఉంచుతారండి? ఉంచుతారా? నేను చాలా కొన్ని సావుల వరకు వెళ్ళాను, చూశాను కూడా. ఒకరు ఏడుస్తూనే ఉంటారు, ఒకరు ఒలుస్తూనే ఉంటారు. ఏడుస్తూనే ఉంటారు, ఒలిచేటోళ్ళు చేతులు ఒలుస్తూనే ఉంటారు. అది గట్టిగా ఉన్నాయి అనుకోండి, కటింగ్ కూడా దగ్గరనే పెట్టుకుంటారు, తెచ్చుకుంటారు. కట్టర్ కూడా దగ్గర తెచ్చుకుంటారు. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆ ముక్కు పుల్ల రావట్లేదు, కొంచెం ఉంది, ఆయన ఏం చేస్తారు, కట్టలు పెట్టి మరీ కట్ చేస్తారు. నాకు అనిపించింది, ఇన్నాళ్ళు సాధిన ఈ మనిషి కనబడతలేదు కదా. 5 అడుగుల 6 అంగుళాలు ఉంది ఈమె, 6 ఇంచులు 5 ఇంచులు ఉంటుంది, అంత పొడుగుంది ఈ మనిషి. ఈ మనిషి అంతా కనపడతలేదు, కానీ ఆ ముక్కుకున్న ముక్కుపులు ఒకటి కనపడుతుంది. అది కట్ చేసేందుకు కట్టలు పట్టుకొచ్చాడు అవసరమైన కడిపోయి. మళ్ళీ వస్తుందేమో అనుకున్నారు, రాలేదు. ఆ దింపుడు కల్లా మనం పెడతాం కదా, మనం అక్కడ ఆపుతాం, అందరు చూడండి ఏమనుంటే తీసుకోండి అని అంటాం కదా. అప్పుడు మరీ అవసరమైన కాడికి పంపించి కట్టలు తీసుకొచ్చి మరీ కట్ చేసి తీశారండి. తను సంపాదించిన బంగారమే అది, కానీ ఆ ముక్కు పుల్ల కూడా తన తోటి పోకుండా. అంటే అప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఆకాశ పక్షులకు అందుకే ఇచ్చాడయ్యా. అవి ఏ ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాయి. కానీ మనకు ఈ ఆలోచనతోటే వచ్చే రోగాలతోటే కదా 100 ఏళ్ళు బతికేటోళ్ళం 60 ఏళ్ళకి చచ్చిపోతున్నాం. రోగాలతోటి, ఆలోచనతోటి, సంపాదన కోసం. ఇక్కడ ఈయన కూడా తన చేతులు 2 చేతులు పైకెట్టి తన ధనాన్నంతా రోడ్డు పాలు చేశాడు. 1 రూపాయి కూడా నేను పట్టుకొని పోవట్లేను, ఈ ప్రపంచాన్ని వెళ్దాం అనుకున్నాను, కానీ నా చేతిలో ఏమీ కూడా లేదు. మనము కూడా అందుకే ఆలోచన చేయండి. అందుకే ఇదే మాట ఏమని చెప్తాడంటే, ఇదే మాట యేసుక్రీస్తు గారు లూకా సువార్తలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూసుకుందాం, లూకా సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూసుకుందాం. ఒక ధనవంతుడు ఎలా ఆలోచన చేస్తున్నాడో మనం కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నాం. చూడండి, 12వ అధ్యాయం 16వ వచనంలో ధనవంతుడి గురించి ఉంటుందమ్మా.
లూకాసు వార్త చదవండి. మరియు ఆ, ఆయన ఆ, వారితో ఈ ఉపమానము చెప్పెను. ఉమ్, ఒక ధనవంతుని భూమి ఉమ్. సమృద్ధిగా పండెను. సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఆ పంట సమకూర్చుకొనుటకు ఆ, నాకు స్థలము చాలదు కనుక స్థలము తాళదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని తనలో తాను ఆలోచన చేసుకొని నేను ఇలాగు చేతును నేను ఇలాగా చేతును చేద్దును, నా కొట్లు విప్పి నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని అందులో ఈ ధాన్యం అంతా నేను సంపాదించిన సంపాదన అంతా ఆస్తిని సమకూర్చుకొని ఆ, నా ప్రాణముతో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి సమకూర్చబడి ఉన్నది. ఆ, సుఖించుము, సుఖించుము, తినుము, తినుము, త్రాగుము, త్రాగుము, సంతోషించుమని సంతోషించుమని కొందరనుకొనెను. ఆ విధంగా తను ఈ లోకంలో కూడా మనం అలానే ఉన్నాం. మనం సంపాదించాలి చేతగాని రోజు కూర్చున్నాము, అదే ముందరికి వస్తుంది, నాకు పెడతారని మనం అనుకుంటాము. సంపాదన కోసము మన జీవిత కాలం అంతయు నీ దగ్గర ఉన్న రక్తం అంతా ఉడికిపోయిన దాకా ఏం చేస్తావు? సంపాదన కోసమే పరుగులు తీస్తావు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుర్లు అంతను కూర్చోబెట్టి సాత్తరు అనుకుంటావు. కానీ నీకు చేతనైపోయిన తర్వాత నీకు బుక్కడన్ను పళ్ళెం లేచి నీ ముందడికి తీసుకొచ్చి పెట్టే మానవుడు కూడా దగ్గర లేడు. ఇక్కడ కూడా ఆయన అనుకున్నాడు, నేను సంపాదించానయ్యా, నా ఇల్లు సరిపోవట్లేదు సంపాదనకు, తీసుకుని ఇంకో స్థలంలో కూడా నేను సంపాదించుకుంటాను, అనేక సంవత్సరాలు నేను తిరిగి కూర్చుంటాను అనుకున్నాడు. కానీ నీ ఆలోచన విధానం వేరు, దేవుని ఆలోచన విధానము వేరు. నువ్వు సంపాదిస్తావేమో, కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరి పాలవుతుంది చెప్పండి? నువ్వు తినకయో తాగకయో కదా, మనం తినక తాగక మన జీవిత కాలం అంతయు నీళ్ళు ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా ఇమిడిపోయిన దాకా, నీకు చేతగాని దాని దాకా అయిన దాకా కూడా నువ్వేం చేస్తావు? సంపాదన కోసమే పరుగులు తీస్తావు. కానీ నీ సంపాదనతో ఎవరు పాలవుతుంది? ఇంత ప్రయాసపడుకుంటూ వెళ్తున్నావే. ఇలాగ బ్రదర్ చెప్పాడు, పనికి వెళ్తే ఎన్ని గంటలకు లేస్తారు అని. పనికి వెళ్తే 11 12 గంటలకు లేచే వాళ్ళు ఉన్నారు. మా అమ్మ నాట్లకు గుత్తలో పోయేటప్పుడు, వర్షంలో గుత్తలో పోయేటప్పుడు 12 గంటలకు లేచి వంట పెట్టి మరీ వెళ్ళేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. వరి వస్తుంది అప్పుడు కర్రలు పెడతారు కదా, ముళ్ళుగర్ర అంటారు కదా, ముళ్ళుగర్ర పెట్టి ఎవరిది వాళ్ళే కోసుకునేవాళ్ళు. అంటే మనము సంపాదన కోసం పరుగులు తీయటానికి ఏ సమయం అనేది కూడా చూడం, నిద్ర అనేది కూడా మనకు పట్టదు కదా. ఇంకో కార్యక్రమం వేసుకుంటే 600 వస్తాయేమో, 600 వస్తే తల 600 ఏమంటే ఏమవుతుంది? తల 100 పెరుగుతుందేమో, ఈ ఆలోచనతో ఉంటాము. కానీ మనతో పాటు మన స్నేహితుడు దేవుడి మందిరానికి రావట్లేడు, మన దగ్గరికి వెళ్దాం అంటే అక్కడ ధనము కనపడుతుంది, ఇక్కడ నీకు ధనము కనపడుతుంది. ఇక్కడ ధనం ఎక్కడ సమకూర్చుకుంటారు మీరు? ఇక్కడ ధనము ఎక్కడ సమకూర్చుకుంటారు? పరలోకం. ఇక్కడ కూడా ధనవంతుడు తన సంపాదించిన సంపాదన అంతా కూడా ఏమంటున్నాడు బ్రదర్? సంపాదించుకొని అంతా ఎక్కడ దాచిపెట్టాడట? అప్పుడు ఏమంటాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరికని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగునని చెప్పాను. ఈ రాత్రి ప్రాణం అడిగితే నీ సంపాదన ఎక్కడికి పోతుందని? మనము దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నాం? అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేశారా? దేనికోసం అండి? పరలోకానికి చేరటానికి. ఏదో ఒక రోజు ఈ ప్రాణము ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది, ఈ వస్తువును వదిలేసి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో టీవీ ఖరాబ్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? ఉన్నన్ని రోజులు ఏం చెప్పుకుంటామండి? నా ఇంట్లో 45 ఇంచుల టీవీ ఉంది కదా, దానికి ఊపర్ బాక్సులు ఉన్నాయి, దాని సౌండ్ ఎక్కువ పెడితే ఇంట్లో ఉన్న గిన్నెలని కింద పడతాయి అని చెప్పుకుంటాం. అదే ఖరాబ్ అయితే పనికి మాలిన టీవీ ఎందుకో కొనుక్కొచ్చు, నేను వద్దంటే కొనుక్కొచ్చిందని చెప్పి. అంటే పనికి వచ్చినప్పుడు ఒక విధంగా మాట్లాడతాము, అది పనికి రానప్పుడు ఒక విధంగా మాట్లాడతాము. నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడు దేవుడి పని గుర్తురాదు. ఈ శరీరంలో శక్తి అయిపోయిన తర్వాత, పిప్పిగా మిగిలిన తర్వాత, చెరుకు రసం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ పిప్పిని ఏం చేస్తారండి? బర్లకు దానికో దీనికో వేస్తారు కదా.
అలా మనం పనికిరానప్పుడు అప్పుడు దేవుని పని గుర్తొస్తుంది. అప్పుడు దేవుని కోసం ప్రయాసపడడానికి ముందుకు వస్తాము. కానీ నువ్వేం చేయలేకపోతావు. కూర్చోవడానికి శక్తి ఉండదు, ప్రార్థన చేసేందుకు బలము సరిపోదు, చూస్తేందుకు చూపు ఉండదు కదా. విన్నది జ్ఞాపకం చేసుకోవడానికి ఈ జ్ఞాపక శక్తి కూడా నీకు ఉండదు. అప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. ఇంత సంపాదించిన ఒక పూట అన్నం పెడతలేరే అని అప్పుడు గుర్తొస్తాడు దేవుడు నీకు. అప్పుడు వస్తుందండి. అందుకనే ఇక్కడ ధనవంతుడు కూడా తన గురించి ఆలోచన చేసుకుంటూ నేను అనేక సంవత్సరాలు కూర్చొని తింటాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు నీ ప్రాణం అడిగితే ఈ సంపాదనంతా ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? మన ప్రయాసం అంతా ఎవరి కోసం ఉండాలండి? ఎవరి కోసం ఉండాలి? దేవుని కోసము ఉండాలి. ఒక మాట చెప్తాను. రాజుగుర్రం మాట ఏమైందట? రాను రాను గాడిదైందట కదా. మనం ఏమవుతున్నాం? అదే విధంగా అవుతున్నాం. ముందున్న ఉత్సాహము ఇప్పటికి ఏమైంది? ముందు మనం అనేకులు రక్షిస్తామని మాటిస్తాం, రక్షణ పొందుకునేటప్పుడు పాపులను రక్షిస్తామని మాటిస్తాం కదా. క్రీస్తు సువార్త ప్రకటిస్తామని మాటిస్తాం. కానీ ఇప్పుడు ఏమైపోయాం? మనం పక్కన తీసుకురాలేకపోతున్నాం మనం కదా. మనం ఎమ్మడి పడాలి. ఎలా పడాలంట? ఎలా పడాలి? పదే పదే కదా. పదే పదే ఎమ్మడి పడాలి. వాళ్ళు చీకొడతారు, వాళ్ళు దూరం పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విలువ తెలియదు. ఈ ధనవంతుడు కనుక తన ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఆలోచిస్తున్న విధానాన్ని దేవుడు అడగగానే ఆయన ఆలోచన పడ్డాడు. నేను ఎంతకాలం సంపాదించాను, ఈ ధనం ఏమైపోతుంది ఈరోజు నన్ను దేవుడు అడిగితే? మనము కూడా ఈ లోకపరమైన ధనం గురించి ఆలోచన చేయకండి. ఏ దినము ఏ క్షణం ఏం కావాలనో దేవుడు సమకూరుస్తాడు. ఆకాశ పక్షులకు ఎలా సమకూరుస్తున్నాడో మనకు కూడా ఏ అక్కరత ఉందో అయ్యే మనకిస్తాడు కదా. మనం రొట్టె నడితే ఏమిస్తాడండి? రాయిని ఇస్తాడా దేవుడు? ఇవ్వడు కదా. తన కుమారుడికి ఏమిస్తాం? మన కుమారుడు అడిగారు ఏమిస్తాడు? మన కుమారుడు ఆకలి అవుతుంది, అమ్మ రొట్టె అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? రాయి చేతిలో పెట్టి తినిపోరు అంటామా? ఏమిస్తాం? రొట్టెనే ఇస్తాం కదా. మన కుమారుడికి ఏం అవసరం ఉందో తల్లిదండ్రులకు తెలియదా అండి? తెలుసు కదా. మన తల్లిదండ్రులు వాటిని తీరుస్తామా లేదా? ఏ వయసులో ఏమి ఇవ్వాలనో తల్లిదండ్రులకు తెలుసు. వాడు చిన్నప్పుడే 10 సంవత్సరాలకే బండి అడిగాడు అనుకోండి, బండి ఇస్తామా? మనం కొనిస్తామా? ఎందుకు? వాని వయసు అది కాదు కాబట్టి. వాని కోరిక ఉంటుంది, కానీ మన వయసు అది కాదు కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? వానికి సైకిల్ కొనిచ్చి వాని ఇది ఇలా తొక్కురా అని చెప్తాం. మరి దేవుడు కూడా మన వయసు తగ్గట్టుగా, మన పని తగ్గట్టుగా, మన యథార్థ తగ్గట్టుగా ఏ పని ఎప్పుడు చేయాలనో చేస్తాడు దేవుడు. మనం ఎదురు చూడాలి, అడగాలి. రేపు దాని గురించి మనం ఆలోచన చేయకండి. దేవుడు రేపు ఎలా బ్రతికించాలనో, ఎలా నడుచుకోవాలనో, ఎలా ఉండాలనో దేవుడు చూసుకుంటాడు. అందుకని మనము ఆ కాసులు చూసినట్టయితే మనం ఒకసారి లోక సువార్తలో 21వ అధ్యాయంలో 1, 2, 3 వరకు 4 వరకు చదువుకుందామండి. ఒక్కసారి చదవండి. కానుక పెట్టెలు తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరి, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా వేసినని వారితో చెప్పి. ఇక్కడ లోక సువార్తలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. అంటే ఈ 2 సందర్భాలు కూడా ఒకే విధంగా చూస్తున్నారు. ఆడ చెప్పే విధానం కూడా వేరుగా ఉందండి. ఏమని చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి స్పష్టంగా ఉండదు నిమ్మలంగా. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ఎవరున్నారు ఇక్కడ? ధనవంతులు ఉన్నారు. తర్వాత ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నాడు? ఇందాక చదువుకున్నాం కదా. ఎవరితో చెప్తాడు? శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ ధనవంతులంతా వేశారు, కానీ తనకున్న సమృద్ధిలో తనకున్నదంతా వేసింది అని. తను ఇంకో దినం గురించి ఆలోచన చేయలేదు, నెక్స్ట్ క్షణం గురించి ఆలోచన చేయలేదు కదా. నేను నైట్కి ఏం తినాలనే ఆలోచన చేయలేదు. మనమైతే ఆలోచన చేస్తాం కదా. స్త్రీలలో చాలా మంది తమ ఆస్తుల్ని కూడా ఏం చేశారండి? దేవుని పని నిమిత్తమై
ఖర్చు పెట్టారు. పెట్టారా లేదా? పెట్టారా లేదా? ఒకసారి చూసుకున్న లేఖనంలో చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటాయి. చూడండి ఒక్కసారి. ఎవరెవరు ఇచ్చారు మీకు? స్త్రీల పేర్లు బ్రదర్ ఇంత ముందుకే చెప్పాడు మీకు. 12 మంది శిష్యులను, ఆ, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్ట కొందరు స్త్రీలను, ఉమ్, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్య యోహన్నయు, యోహన్నయు, సుసన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వారితో కూడా ఆయనతో కూడా ఉండిరి. ఆ, వీరును ఇతరులు అనేకులను ఆ, తమకు కలిగిన ఆస్తితో ఆస్తిలో ఉమ్, వారికి ఉపచారం చేసి వచ్చింది. ఎవరికి ఉపచారం చేశారండి? యేసుక్రీస్తు వారికి శిష్యులు. శిష్యులకు. ఎందుకు చేశారు? దేవుని పరిచర్య నిమిత్తమై చేశారంట. మనం ఏం చేస్తున్నామండి? మనం చేస్తున్నామా? దేవుని పని నిమిత్తమై మనకున్న దాంట్లో దేవునికి వేస్తున్నామా? దేవుని పని నిమిత్తమై నువ్వేం కష్టపడుతున్నావు? ఆ బీద విధవరాలైనా తన 2 కాసుల్ని యేసుక్రీస్తు ద్వారా ఆ మాటల్ని వినడం చూస్తున్నాం. మరి మన విలువ ఎంత? దేవుడిలో మన విలువ ఎంత? రూపాయనా, ఆటానా, పావులనా, 2 రూపాయల, 5 రూపాయల, 10 రూపాయల? ఎవరి హృదయానికి వారి ఆలోచన చేసుకోండి. దేవుళ్ళు నేను ఎంత విలువ కలిగి ఉన్నాను? ఆడ బీద విధవరాలు 2 కాసులతో తన తూకాన్ని లెక్క చూసుకుంది. మరి మన జీవితాన్ని ఎన్ని కాసులతో, ఎన్ని డబ్బులతో తూకాన్ని చూసుకోవాలో ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. రేపటి దినం గురించి ఆలోచన చేయకండి. లోక సంపాదన గురించి ఆలోచన చేయకండి. మనం ఎప్పుడు కూడా పోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేము గనక దేవుడిలో మనము దేవుని నిమిత్తమై ఎన్ని కాసులు మనం ఉన్నామో, ఎన్ని రూపాయల వరకు మన విలువ ఉందో ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుందాం.